వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. ఈరోజు మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన విధంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరు మీద అతిపెద్ద స్కామ్ అయితే జరుగుతుంది. అదేంటి, ఎలా జరుగుతుంది, ఎలా మోసపోతున్నారు, ఎంత అమౌంట్ అడుగుతున్నారు, దానివల్ల ఎంతమందికి లాస్ జరిగింది, అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ జరిగిన వాళ్ళు ఉంటే కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కంప్లీట్ హోల్ ప్రాసెస్ అండ్ హోల్ థింగ్ని నేను డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సచ్ దట్ మీకు కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మనకు వీడియోలో నేను ఇప్పుడు చూపిస్తున్న ఇమేజ్ని అయితే చూడండి, కమలా. సో కింద ఉన్న యూజర్ నేమ్ని కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఇది యాక్చువల్లీ ట్రూ ఇన్సిడెంట్, మా అక్కకి జరిగింది. ఇలా ఎంతోమందికి ఇప్పుడు విత్ ఇన్ ఈ ఫ్యూ డేస్లో చాలామందికి తెలిసిన వాళ్ళకి జరిగింది. ఇంకా చాలామందికి జరగకుండా ఉండడానికి వీడియోని అయితే చేస్తున్నాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదు. ప్రతి విషయాన్ని కూడా నేను స్క్రీన్ షాట్ పెట్టి లైవ్ ప్రూఫ్తో అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఎక్కువ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూసి వాటిపైన లింక్స్ క్లిక్ చేస్తుంటారో వాళ్ళే ఇలాంటి వాటికి ఎక్కువ హ్యాక్కి గురవుతూ ఉంటారు. అలాగే జరిగింది ఇది కూడా. ఫేస్బుక్లో మా అక్క స్క్రోల్ చేస్తూ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి చాలా పోస్టులు అయితే వస్తూ ఉన్నవి. సో అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పి కింద ఒకటి లింక్ ఇచ్చేసరికి ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది టెలిగ్రామ్ లింక్ అనమాట. డైరెక్ట్ టెలిగ్రామ్లో కమలా అనే చాట్లోకి అయితే తీసుకెళ్ళింది ఆ లింక్. ఆ కమలా అనే ఆమె అందరితో ఇలానే మాట్లాడుతూ మీరు మీ పేరేంటి అని చెప్పి నెంబర్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఎక్కడి నుంచి అని కనుక్కొని హౌస్ వైఫ్ ఆ స్టూడెంటా కనుక్కొని, మోస్ట్లీ హౌస్ వైఫ్ని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి అవేర్నెస్ తక్కువ ఉంటుందని, లేదా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి బయటికి చెప్పరనే ఉద్దేశంతో కావచ్చు, ఐ డోంట్ నో. బట్ మోస్ట్లీ హౌస్ వైఫ్స్ని అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళలో ఎక్కువ మంది హౌస్ వైఫ్సే గురయ్యారనమాట. సో అలాగే ఆ లింక్లో క్లిక్ చేసిన తర్వాత ఈ చాట్లోకి వస్తాం. ఈ చాట్లో మన డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకొక లింక్ అయితే వీళ్ళు పంపిస్తారు. లింక్ పంపించి ఈ మీరు వన్స్ క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేస్తారు. క్యూఆర్ కోడ్ షేర్ చేసిన తర్వాత మీరు వన్స్ మీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ లింక్ క్లిక్ చేయండి. మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీ డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వ్యాలెట్లో పడతాయి. 3000 అయిన తర్వాత మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని అయితే చెప్తారు. తర్వాత ఆ క్యూఆర్ని స్కాన్ చేసి మనం 1000 రూపీస్ పే చేసిన తర్వాత లింక్ క్లిక్ చేస్తే అది ఇంకో చాట్లోకి తీసుకెళ్తుంది. ఇంకో చాట్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా కృష్ణ అనే వ్యక్తి చాట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఆ కృష్ణ అనే అతను ఏమంటాడు, ఆల్రెడీ మీరు 1000 రూపాయలు కట్టారు కానీ ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది, మీరు ఆల్రెడీ లేట్ అయిపోయారు. సో ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ జరగాలి అంటే 3000 పే చేస్తే మీకు ఈ మనీ వచ్చే ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పి నమ్మిస్తాడు. సో ఆల్రెడీ మీరు 1000 కట్టారు కాబట్టి ఇంకొక 2000 కట్టండి అని చెప్పి నమ్మిస్తాడు. అది ఎగ్జాక్ట్గా 2000 అంటే డౌట్ వస్తుందని చెప్పి 1999 కట్టమని చెప్తాడు. సో అలాగే మాకు కూడా 1199 అయితే కట్టింది. కట్టిన తర్వాత ఓకే, ఇప్పుడు మీకు యాక్టివేట్ చేయాలంటే ఇంకొక లింక్ ఇస్తున్నాము, దీనిలోకి వెళ్ళగానే మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది, మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్తారు. సో వాళ్ళు ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే ఇంకో చాట్లోకి వెళ్తాం. ఆ చాట్లో ఉన్న అతను మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మనకు ఒక గ్రూప్ లింక్ అయితే పంపిస్తాడు. ఈ బోయింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఈ లింక్ అయితే పంపిస్తాడు. ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి 91 క్లబ్ అని చెప్పి ఇంకో యాప్ లింక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో దీనిలో 2 ఉంటాయి. ఒక దానిలో మీరు లింక్స్ పంపుతారు గ్రూప్లో, అందులోనేమో మీరు వీడియోస్ ఓపెన్ చేసి లైక్ చేసి కామెంట్ చేయాలని చెప్తారు. అంటే చాలామంది ఎందుకని క్వశ్చన్ అయితే చేస్తున్నారు వాళ్ళని. ఎందుకని అడిగిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఈ గ్రూప్లో మీకు లింక్స్ వస్తాయి, లింక్ క్లిక్ చేసి మీరు వీడియోని లైక్ కామెంట్ చేస్తే మీకు ఇంత అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అమౌంట్స్ అయితే చెప్తున్నారనమాట. సో ఈజీ మనీ కదా, తొందరగా గ్రో అవుతుందని చెప్పి చాలామంది నమ్మేస్తున్నారు. కానీ దట్ ఈజ్ నాట్ ట్రూ. ఈవెన్ వీడియో పెట్టిన వాళ్ళకు కూడా లైక్లు కామెంట్ల వల్ల ₹1 కూడా రాదు. సో దయచేసి ఎవరు అది నమ్మొద్దు. సో అలా గ్రూప్లోకి ఎంటర్ అయిన తర్వాత కొద్ది రోజులు వీళ్ళు లింకులు పెడతా ఉంటారు. వాళ్ళు ఇచ్చిన 91 క్లబ్ ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్క్రీన్ షాట్లో. ఆ యాప్లో మీకు వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటాయి మనీ. సో వీళ్ళు అట్లీస్ట్ 7 డేస్ తర్వాత విత్డ్రాల్ చేసుకోవచ్చు, 10 డేస్ తర్వాత విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ అమౌంట్ 3000 అయిన తర్వాత విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదా అమౌంట్ 30,000 అయినాక విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల అమౌంట్స్ అయితే చెప్తూ ఉంటారు. ఏ అమౌంట్ చెప్పినా కూడా ర్యాండమ్ అమౌంట్స్ మీరు అస్సలు నమ్మొద్దు. అలాగే మా అక్క కూడా నమ్మింది. వాళ్ళు దాదాపు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీరు, 60,000 అలా అమౌంట్ అయిపోయింది. అరౌండ్ 60,000 అమౌంట్ అయిన తర్వాత విత్డ్రాల్ చేద్దామని చూస్తుంటే విత్డ్రాల్ కావట్లేదు. వాళ్ళని అడిగితే ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న విధంగా అమౌంట్ అండ్ స్టేటస్ అనేది పక్కన కనబడుతూ ఉంటుంది.
సో స్టేటస్ యాక్టివ్లో ఉంటే అవుతుంది, అక్కడ పక్కన కూడా విత్డ్రాల్ అని రావాలి, కానీ స్టాప్డ్ అని వస్తుంది. సో స్టాప్డ్ అని వస్తే కాదు, ఎందుకు రావట్లేదు అని అడిగితే సర్వర్ ఇష్యూ ఉందని చెప్పారు. అలా కొద్ది రోజులు మేనేజ్ చేశారు. అప్పటికి రాకపోవడంతో మళ్ళీ ఒకసారి అడిగితే అది కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల వెబ్సైట్ ఇష్యూ వచ్చేసింది. ఆ వెబ్సైట్ ఇష్యూ వచ్చేసి ఆ విత్డ్రాల్ చేయలేకపోతున్నాం. సో ఇమీడియట్గా మొత్తం విత్డ్రాల్ చేయాలంటే మీరు జస్ట్ 15,000 కడితే చాలు, మొత్తం 60,000 కూడా మీరు ఒకటేసారి విత్డ్రా చేసేసుకోవచ్చు అది అని చెప్పేసి కన్విన్సింగ్గా మాట్లాడి నమ్మించారనమాట. సో మా అక్క అది నమ్మేసి 15,000 కూడా కట్టేసింది. ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ ఉంది. ఎవ్రీ స్క్రీన్ షాట్ పెట్టాను, కాకపోతే డీటెయిల్స్ బ్లర్ చేశాను, ఎందుకంటే ఎవరైనా కూడా డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్, ఇక్కడ మనం రివీల్ చేయకూడదు కాబట్టి డీటెయిల్స్ అయితే బ్లర్ చేశాను. కానీ అమౌంట్ కట్టిన స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ ఉంది. సో ఇలా కట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికే 18,000 లాస్ అయ్యాయి. అప్పటికి కూడా విత్డ్రాల్ అనేది జరగట్లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టు స్టేటస్ ఇంకా స్టాప్డ్ అనే ఉంది, విత్డ్రాల్ అయితే జరగట్లేదు అని చెప్పి టెన్షన్ పడి మా అక్క వాళ్ళకి మెసేజ్ పెట్టింది. ఆ పెట్టిన మెసేజెస్ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ ఉంది. వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అట్లీస్ట్ వాళ్ళ మెసేజెస్ కూడా చూడట్లేదు. అప్పుడు అర్థమైంది ఫ్రాడ్ అని. సో మీరు స్టార్టింగ్ అది వాళ్ళు పెట్టే టెంప్లెట్స్ కావచ్చు, థంబ్నెయిల్స్ కావచ్చు, అవి చూసి అది నిజమేనేమో అనుకొని లింక్స్ క్లిక్ చేసేసి దానిలోకి వెళ్ళిపోయి మోసపోతూ ఉంటారు చాలామంది. కంప్లీట్గా మీరు దాదాపు హాఫ్ లేదా కంప్లీట్ లాస్ అయ్యే వరకు కూడా మీకు అది ఫ్రాడ్ అని తెలియదు కొన్నిసార్లు. సో దయచేసి ఎక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అని కానీ, ట్రేడింగ్ అని కానీ, షేర్ మార్కెట్ అని కానీ, ఏదైనా కూడా లింక్ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే మీరు ఆ లింక్ క్లిక్ చేయొద్దు. డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు కట్టమన్నారు. ఒక జాబ్ మనం చేస్తున్నామంటే మనకు శాలరీ ఇస్తారు. సో మనతో పని చేయించుకుంటారు, డబ్బులు ఇస్తారు. సో పని చేయమని చెప్తే ఓకే, కానీ డబ్బులు కట్టమని చెప్తున్నారంటే మీరు నమ్మొద్దు. సో అలా నమ్మే ఈ ఫ్రాడ్ అయితే జరిగిందనమాట. ఇది తనలా అందరికీ జరగకుండా ఉండడానికి ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ నాకు పంపి దీనిపైన ఒక వీడియో చేయమని చెప్పింది. నేను కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ యూజ్ అవుతుంది. ఆల్రెడీ మోసపోయిన దానికి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చాము. సైబర్ క్రైమ్లో కూడా రిపోర్ట్ చేసాము. ఎలా రిపోర్ట్ చేయాలనేది కూడా నేను ఫర్దర్గా వీడియోలో చెప్తాను. కానీ ఇలా జరగకుండా ఉండాలంటే మాత్రం దయచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని కానీ, షేరింగ్ కానీ, ట్రేడింగ్ కానీ లింక్స్ వస్తే దయచేసి క్లిక్ చేయొద్దు. సో మోసపోయిన వాళ్ళు ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేస్తున్నారు, కానీ దయచేసి మిగతా వాళ్ళన్నా మోసపోకుండా ఉంటారని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే మోసపోయారో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ వెళ్ళి క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు సైబర్ క్రైమ్ వెబ్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీరు లాగిన్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ ఐడి అంటే మీ జీమెయిల్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి కంప్లైంట్ మొత్తం టైప్ చేసి మీరు అందులో కంప్లైంట్ రేజ్ చేసినట్టయితే మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ని మీరు ఎప్పుడైనా యూజ్ చేసి ఆ కంప్లైంట్ని ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మీ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వేరే వాళ్ళు మోసపోకుండా కూడా చూస్తారు. ఇలా ఇంకెవరికైనా జరిగినట్టయితే దయచేసి మీరు మా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో డిఎం చేయొచ్చు. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దానిపైన కూడా ఒకవేళ చాలా లాస్ జరిగినట్టయితే దానిపైన కూడా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మరిన్ని ఫ్రాడ్స్ పైన అవగాహన పెంచే వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఒక్కరినైనా మనం ఈ మోసం నుంచి సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ ఫర్ షేరింగ్ ద వీడియో. భారత్ మాతాకి జై.